సెప్టెంబర్ 16, 1991 మాకు మరచిపోలేని రోజు. తిరిగి ఈ నెల 7వ తేదీ మర్చిపోలేని రోజు. ఎందుకంటే త్రియం అంటే మిమిక్రీ మ్యాజిక్ మైమ్ కాబట్టి త్రియం అంటారు. మాయా వినోదం పేరుతో ఆనాడు ఆ కార్యక్రమం రమణాచారి గారు కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు జిల్లాలో ఉన్న కళాకారులకు హైదరాబాద్లో అవకాశం ఇప్పించాలి, రవీంద్రబాద్లో అవకాశం ఇప్పించాలి, ఒకరినొకరు పరిచయించాలన్న దృక్పథంతో వారు చేస్తే, ఆ రోజు నిర్వహిస్తే అధికారికంగా అది ఎంత దూరం వెళ్ళిందంటే ఒక కళాకారుడు మరొక కళాకారుడికి పరిచయం అయ్యి ఇప్పటిదాకా కొనసాగుతూ ఇప్పటిదాకా అవకాశాలు తెచ్చుకుంటూ ఒకరికి తర్వాత హైదరాబాద్లో కూడా ఆ రోజులు అవకాశాలు పెరిగాయి అందరికీ. తిరిగి మాకు ఆ స్థాయిలో కార్యక్రమం అనేది ఇంతవరకు జరగలేదు. ముఖ్యంగా అంటే విడివిడిగా జరిగి ఉండొచ్చు కానీ అసలు ఇప్పుడు మాత్రం పర్టికులర్గా కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ మొట్టమొదటిసారిగా చాలా కార్యక్రమాలు మిమిక్రీ జరిగింది, మ్యాజిక్ జరిగింది, మయం జరిగింది, ఫెస్టివల్స్, నాటికల్, జానపదాలు జరిగాయి. కానీ 3 కలిపి తిరిగి ఒక ఆర్గనైజేషన్ నిర్వహించడం తిరిగి ఇదే మొదటిసారని భావిస్తే అందుకు కిన్నెర రఘురామ్ గారికి, దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవనీయులు శ్రీ కేవి రమణాచారి గారు ఈ కళలకు మాత్రమే కాదు, జానపదాలు కానీ, సాహిత్యాలు కానీ, రచనలు కానీ ఒకరు ఎన్నో అందరికీ ఎవరికి వారు కానీ వారి కుటుంబాలుగా భావించి ప్రోత్సహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈరోజు మమ్మల్ని ప్రోత్సహించడం మూలంగా తిరిగి మా కళాకారులందరూ రవీంద్ర భారతితో కలుసుకొని మళ్ళీ ఈ ప్రభావం అనేది 10 ఏళ్ల పాటు ఉంటుంది. అందుకు మా కళాకారులందరి తరఫున, త్రియం కళాకారులందరి తరఫున, నాటక కళాకారులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్కారం.